ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. 2 మాటలు కాదన్న, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటా, దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇన్ని రోజులు ముందుగా వేదిక మీద కూర్చున్న పెద్దలు చిన్న శ్రీశైలం యాదవ్ అన్నకి, జాజుల సీనన్నకి, దరువంజన్నకి, వరంగల్ సీనన్నకి, కోదార్ సీనన్నకి, అభినయ్ సీనన్నకి, అంబటెంకన్నకి, నర్సింగ్ అన్నకి, పెద్దలకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇన్ని రోజులు ఈ మీడియా ముందు కాబట్టి నేను చెప్తున్నా అన్న, నా పేరు రేలారే గంగ. అంజన్న చెప్పినట్టు అన్ని వేదికల మీద కనబడతా అంటే ఖచ్చితంగా కనబడతా. గంగ అన్ని దిక్కులు వారుతుంది కదన్న. నన్ను ఒక ఆడబిడ్డగా పిలిచిన ప్రతి ఇంట్లో నా అడుగుంటది. కాబట్టి ఈరోజు బీసీ కళాకారుల ఆత్మీయ కలయిక ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అంజన్నకు, వరంగల్ సీనన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇన్ని రోజులు అసలు బీసీ కల్చరల్ ఫోరం ఎట్లా పుట్టింది, ఎందుకు పుట్టింది అనేది మా కళాకారుల వరకు 4 గోడల మధ్యలోనే మాత్రం తెలుసు. కానీ ఈ రోజు లైవ్ చూస్తున్న తెలంగాణ బీసీ బిడ్డలకి, బీసీ కళాకారులకి, ఇక్కడికి వచ్చిన వాళ్లకు, రానోళ్ళకి కూడా తెలవాలి. నిజం అంటే నేను కొంచెం ఎక్కువ టైం తీసుకొని మాట్లాడతా. పెద్దలు ఎవరు ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించాలన్నా. ఎందుకంటే మేము గద్దరన్న చనిపోయినప్పుడు కొన్ని వేదికలని అటెండ్ చేసినామన్నా. మేమంతా బుర్ర సతీష్ అన్న, మాన్కోట ప్రసాద్ అన్న, మధ్యలో సందీప్, చాలా మంది కళాకారుల మందరం, వరంగల్ సీనన్న ఇట్లా అన్ని వేదికలకి వెళ్ళినప్పుడు అన్ని వేదికల మీద మేము పాల్గొన్నప్పుడు కొంత మాకు ఆ వేరియేషన్ కనబడ్డప్పుడు మాకు అనిపించింది, మొట్టమొదటిసారిగా బీసీ సంఘం, బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా మొదలైనప్పుడు మాకు కూడా అనిపించింది, బీసీ సంఘం, బీసీ కళాకారులు అందరం ఒక తాటికి ఎందుకు రావద్దు, రావాలి కదా అని అనిపించి నేను, మాన్కోట ప్రసాద్ అన్న, సందీప్ మాట్లాడుకొని తర్వాత జాజుల సీనన్నకి ఫోన్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మంచి ఫస్ట్ సీనన్నతోని ప్రసాద్ అన్న మాట్లాడిండి. మేము మాట్లాడుకున్న తర్వాత బాగుంటది ప్రసాద్, మంచిగా ఉంటది తమ్ముడా, మీరందరూ ఒక తాటిగా వస్తే కూడా చాలా బాగుంటది అని చెప్పి అన్న కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు, మద్దతు ఇచ్చినట్టు మాట్లాడి మాలో ధైర్యం నింపినట్టు మాట్లాడితే, అన్న వాళ్ళు బండి గార్డెన్ లో ఒక మీటింగ్ పెట్టిండ్రు. ఆ రోజు నేను వెళ్ళలేదు. ఆ రోజు కొంతమంది కళాకారులు అందరు గ్యాదర్ అయ్యి వరంగల్ సీనన్నను ప్రెసిడెంట్ గా అనుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక కమిటీ ఫామ్ చేసినాము. ఫామ్ చేసిన తర్వాత అన్న 100 ఏళ్ళ నా ఊరు అని చెప్పి ప్రోగ్రాం పెట్టుకోవడం వల్ల అట్లా ఎవరి పనులలో వాళ్ళు పడి ఈ కార్యక్రమం కొంత వాయిదా పడ్డది. కానీ ఈ రోజు ఇక్కడి వరకు జాజుల సీనన్న ఎవరు ఏ సంఘం పెట్టినా, ఏ ఆర్గనైజేషన్ మొదలైనా కానీ వెన్నంటి ఎవరో ఒక పెద్ద దిక్కు ఉంటారు. కానీ ఈ రోజు బీసీ కల్చరల్ ఫోరంకి స్టార్ట్ అయిన సంఘము అట్లా ఆగిపోయిన దాన్ని మళ్ళీ ఈ రోజు ప్రెస్ క్లబ్ మెట్లెక్కించిండు అన్న. జాజుల సీనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్న. ఎందుకు అనంటే ఇందాక అభినయ్ సీనన్న చెప్పినట్టు, అంబటెంకన్న చెప్పినట్టు బీసీలలో ఐక్యత ఉండదు అంటే ఉండదు, బరాబర్ ఉండదు. ఎందుకుంటది? ఎవరికో ఒకడికి అప్పర్ క్యాస్ట్లకు ఊడిగం చేయడానికి, జెండాలు మోయడానికి, జేజేలు కొట్టడానికే ఉన్నాం మనము. ఇన్ని రోజులు అదే కదా, 60 ఏళ్ల నుంచి అదే చేసినాము. ఇప్పుడైనా కానీ అన్న చెప్పిండు ఉండదు అని చెప్పి. ఎందుకు ఉండదు అని అంటే ఇన్ని రోజులు బీసీలలో కొన్ని రకాల ఆర్థిక అసమానతలు కానీ, రాజకీయంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ వెనుకబడి చాలా రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం. సమాజం ఇప్పుడు అప్డేట్ అవుతున్న కొద్దీ, ట్రెండ్ మారుతున్న కొద్దీ, రాజకీయాలలో యువత రావాలి అని చెప్తున్న కొద్దీ అన్ని రంగాలలో కూడా ఖచ్చితంగా అప్డేట్ అయినాం. ఇప్పుడు కూడా అట్లా అప్డేట్ అయినట్టు మన బీసీ ప్రజలు, బీసీ సమాజం కూడా అందరూ కూడా అప్డేట్ అయ్యి ఇప్పుడు బీసీ హక్కుల కోసం, బీసీ ప్రజల హక్కుల కోసం, బీసీ రాజ్యాధికారం కోసం అందరూ అప్డేట్ అయ్యి అందరూ అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా బీసీ రాజ్యాధికారం కోసము చైతన్యం అయ్యి రాజ్యాధికార దిశగా కవులు, కళాకారులు బీసీ ఉద్యమానికి అండగా ఉంటూ అందరూ, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మహిళల్లో చైతన్యం వచ్చిన తర్వాత విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని రకాల ప్రజలందరూ చైతన్యం అయ్యి ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు కూడా బీసీ రాజ్యాధికార దిశగా మహిళలు కానీ, తెలంగాణలో ఉన్న అన్ని కులాల బీసీ మహిళా కళాకారులు కూడా మమ్మల్ని విలువలేరు, మేము ఎందుకు పోవాలి అని కాకుండా ఇది మనది అని చెప్పి, మన ఇంటి పని అని చెప్పి అనుకొని చైతన్యమై ఎవరికి వాళ్ళు
చైతన్యమయ్యి ఈ బీసీ ఉద్యమంలో పాల్గొని బీసీ హక్కుల కోసం కానీ బీసీ రాజ్యాధికారం కోసం కానీ ముందు నడవాలని ముందు నడుస్తారని కూడా నేను ఒక ఆడబిడ్డగా కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి అన్నలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ. నాకు ఒక్క చిన్న కోరిక అన్న, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కులం పేరు చెప్పి మాట్లాడారు ప్లీజ్ దయచేసి. ఎవరు ఏ కులమో తెలియాలి, ఈ రోజన్నా చెప్పుకోవాలి, మంచిగా గుండె మీద చేసుకొని చెప్పాలి. నేను గౌడు, నేను ముదిరాజు, నేను మున్నూరు కాపు, నేను యాదవ్ అని చెప్పుకుంటే ఏమైతుంది చెప్పండి అందరూ. అన్న నర్సింగ్ అన్న నా కులాన్నే పేరుగా పెట్టుకున్నా. నేను ఫస్ట్ నన్ను నర్సింగ్ అన్న కన్నా ఎక్కువ గంగపుత్ర అన్న అంటారు. నేను బెస్త జాతిలో పుట్టినటువంటి చేపల వృత్తి మాది. చేపలు పట్టుకొని బతికే వృత్తిలో పుట్టినట్టు గర్వంగా ఉంటా. మళ్ళీ పుడితే బీసీగా పుట్టాలి, మళ్ళీ పుడితే బెస్తగా పుట్టాలి, గంగపుత్రుగా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సఫల్ కట్టాలి అన్నకు. థ్యాంక్ యూ అన్న. ఇట్లా అందరూ పేరు ఊరు కులం పేరు చెప్పుకోండి అన్న, చెప్పుకొని పరిచయం చేసుకొని మాట్లాడతారని కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మళ్ళీ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్ధిల్లాలి బీసీల ఐక్యత. చేతులు ఎత్తొచ్చు కదా, నేను ఆడ కెమెరాలు చూస్తారు అందరూ ఒక్కసారి గట్టిగా అనాలి, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. జై బీసీ. గర్జించారా నువ్వు గర్జించారా బీసీ సోదర నువ్వు గలమిప్పరా, గర్జించారా నువ్వు గర్జించారా బీసీ సోదర నువ్వు గలమిప్పరా. ఈ పాట అభినయ్ అమ్మటంకన్నా రాసిండు. ఎప్పుడు వేదికల మీద బీసీ రామలింగం అన్న వాడుతుంటాడు, కానీ ఇప్పుడు అన్నకు పోటీగా నేను తయారైన వేదికల మీద నేను వాడుతున్నా. అరే చెల్లొచ్చింది ఈ పాట గంగ వాడుతుందా నేను వాడాలా అని ఇద్దరం ఒకళ్ళు చూసుకుంటాం అన్నమాట. చాలా మంచి పాట అమ్మటంకన్న రాస్తే నేను వాడిన ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నలందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కవులందరూ పాటలు రాసి పాటలు రికార్డ్ చేసి అన్న సీనన్న సహకారంతో రికార్డ్ చేసి ముందుకు ప్రజల ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న ఖచ్చితంగా మీ సహకారం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.